మేము ఎట్లా బతికినాము బిడ్డ, అట్లా బతికినాము. అంతా నా పిల్లలే, నా ఊరు. నేను గంటెడు భూమి మటుకు ఇయ్యము. ఆ లొంకల హనుమానులు ఉండడు, అంజనాయులు ఉండడు, తోక దింపుతాడు చూడు. తోక దింపుతాడు, గుడి 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 ఉండదు. గింత భూమి గంటెడు భూమి పోనీయ. అంతా నా పిల్లలే చూడు ఎట్లా బతికిండ్రు. నా పిల్లలకు ఉద్యోగాలు లేవు. భూమి గుంజుకోరుగా. భూమి ఎందుకు గుంజుకుంటాడు? పైసలు వల్లం మేము పంట వండుకొని లోన్ తెచ్చుకున్నాము. మాకు లోన్ రైతు బంధులు ఏడబడుతున్నాయి. రైతు బంధు మిమ్మల్ని కోటీశ్వర్లు చేసిండే మేము వల్లం, పైసలు వల్లం. మాకు భూమి అవసరము. రైతు బంధు ఇస్తలేడు. రైతు బంధు కానీ ఒక్క పిల్లగాడు కానీ వీళ్ళంతా నా పిల్లలే. నా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పిల్లలు పుట్టే పిల్లలు నీకు దొబ్బుతాయిగా. ఇప్పుడు ఏమింది? ఎట్లా బతుకుతారు? నేను మటుకు భూమి ఇడవనియ్యా, గంటెడు భూమి ఇయ్యా. మేము గంటెడు భూమి ఏం చేస్తాం? గుంజుకుంటే ఏం చేస్తాం? గుంజుకొని నేను ముసలిదాన్ని అయినా కానీ నేను ఊళ్ళో ఉంటే నా పిల్లలు తోలుతా. నేను భూమి మటుకు ఇయ్యా. నేను గంటెడు భూమి ఇయ్యా. నేను నాకు తిక్కలేస్తున్నది. నాకు జ్వరం వచ్చింది. నేను వండుకొని మళ్ళీ లేచి వచ్చినా. ఇప్పుడు నేను గంటెడు కాదు ఇంత. నా పిల్లలకు జాబు లేవు. గాడ బతుకుతున్నారు, గాడ రోడ్డు మీద బతుకుతున్నారు, వస్తున్నారు నా పిల్లలు. కాలపురం ఎవరు వచ్చారు? లంకాన్లా పోయి ఇంత మంగళవారం పోయి భోజనం తినేస్తున్నారు నా పిల్లలు. ఆడ నీళ్ళ పట్టుండే గాడ గీడ ఆగుండదా, వంతున్నదా, ఏముండదు. గాడ సేదరిపోయి ఉండదు. గంటెడు నీళ్ళు గిట గిలాతో బొంగలో పోసుకొని తెచ్చుకొని నడుపుకున్నాం. భూములు మాటికి ఇయ్యం. అప్పటి మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా ఆగం చేసిండని ఆయన మీద అపవాదులు వేస్తారు కదా, దీనిపైన ఏం చెప్తారు? ఈయననే వేసి ఎంటకి వచ్చిండు మేడం. భూములు తీసుకుంటాడంట, ఆయన గెలిస్తే రాదంట. మరి నేను వచ్చినాక నేను మంచిగా చేస్తా, మీ ప్రజాప్రాయాలలో మంచిగా చేస్తా అని చెప్పేసి అని ఇగో చెప్పు తీసుకొని కొట్టినట్లు ఇట్లా కొట్టి తైదంబలు తాగిపిస్తున్నాడు రోడ్డు మీద మమ్మల్ని. ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిండు, పైసలు ఇచ్చిండు, ఇంటింటికి గ్యాసులు లేకపోతే గ్యాసులు రద్దు చేయించిండు. ప్రతి ఒక్కటి కట్టెలు లేని మనుషులు కూడా కట్టెలు పెట్టకూడదు, మీరు గ్యాస్ల మీద వంట చేసుకోండి అని చెప్పిండు. మళ్ళీ మీరు ఎంత నీళ్ళు లేవు కదా మీకు నీళ్ళు, మీ నీళ్ళతో అన్నీ తెచ్చి ఇంటి దాకా ఇచ్చిండు. రైతు బంధు వేసిండు. మా పైసలు పంటలు వచ్చినాయి అంటే రైతు బంధు కూడా ఇంటికి వచ్చి పోయి తీసుకోండి అంటారని చెప్పేసి ఆయన పైసలు వేసిండు. ఆయన ఏ మాత్రం ఆయన ఎక్కడున్నా కానీ చల్లగా బతుకుతాడు. కేసీఆర్ని గెలిపించిన ఆయన మహేష్ బాబు, ఆయన భూములే ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ మా తాతలకు రాసిచ్చిన భూములు ఉన్నాయి. ఆ భూముల మీద మేము బతుకుతున్నాం మేడం. మేము ఇప్పుడు ఆయన వచ్చి అడ్డగోలిగా వచ్చి తీసుకుంటే మాత్రం మేము ఇచ్చేటోళ్ళం కాదు. మమ్మల్ని చంపుతాడా, ఏం చేస్తాడా? చంపని. కాకపోతే మాకు అన్ని పుణ్యాలు చేసిర్రు. ఇందిరాగాంధీ కూడా మాకేం అప్పట్లో మేలు చేసింది, అట్లనే వస్తుంది. ఇప్పుడు భూములు గుంజుకుంటాడని కేసీఆర్ మీద అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ నమ్మించి వేరే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈయన చేసిండు కదా, ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చూస్తామన్నట్లుగా వేసిండ్రు మేడం. అంత తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు కానీ వచ్చిండు అనుకో, ఇప్పుడు కానీ ఈ 2 ఏళ్ళు అయిపోయింది అనుకో, ఆయన కాదు కదా ఏడ చిప్పకుడు వేస్తే ఏడన్నా మురిగిపోయిన అన్నం కూడా దొరకదు ఆయనకి. కాదమ్మా, మీరు గత 10 ఏళ్లలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మిమ్మల్ని మహిళలు ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మేడం. అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలే. మంచిగా రైతు బంధు అయితే టైంకి వచ్చినాయి. రైతు బంధు అవైతే వచ్చినాయి. రైతు బంధు టైంకి వచ్చినాయి మేడం. మేము లాగోడికి ఫస్ట్ మేము ఇత్తనం వేస్తున్నామంటే మాకు ఆడ పైసలు పడ్డాయంటే ఆ పైసలు తెచ్చుకొని మందు సంచులు విత్తనాలు తెచ్చుకుంటుంటిమి. మళ్ళీ మధ్యలో ఒకసారి వేస్తుండే పంట కోతప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తుండే. మాకు లాగోడ్ అనేటివి పట్టకుండా అసలు. ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకున్న భూముల మీద లోన్లు తెచ్చుకున్నా కానీ సరిపోతలేవు, మా బంగారాలు అమ్ముకున్నా సరిపోతలేవు. కాదమ్మా, వికలాంగుల పెన్షన్ మీకు 4000 కేసీఆర్ ప్రభుత్వంలో కదా పెంచింది? చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 4000 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పెంచిన 6000 రూపాయలు పెంచలేరు, ఇయ్యలేరు. 2000 గడతలేని వాళ్ళకు, వికలాంగులకు 4000 కేసీఆర్ చేసిన పైసలు. బస్సు అవునవును. ఎందుకమ్మా మళ్ళీ ఫ్రీ బస్ మీరు మర్చిపోతుర్రు. మీరు ఫ్రీ బస్ వద్దన్న ఒకసారి చేతులు ఎత్తుండ్రి. ఫ్రీ బస్ వేసి విలువ ఎందుకు తీస్తాడు? మంచోడు మంచిగా తిరిగిన ఎవరు పోయినా కానీ మాకు విలువిస్తలేరు. మాకు ఏం లేనే లేదు, వాల్యూ లేదు. బస్ ఎక్కితే విలువిస్తలేరా? లేదు, విద్య ఏం లేదు. మాకు ఏం చేయాలి మరి దాన్ని?
మాకు తీసుకుంటాం మాకు ఎంత బాధ ఎందుకు మాకు అద్దే వద్దా వద్దు ఏదో నువ్వు మళ్ళీ ఇంకొచ్చేది మేము మళ్ళీ చూపిస్తాం మళ్ళీ వస్తాం కానీ మేము మళ్ళీ గెలిపియారా